హాయ్ అండి. కార్తీక మాసం అంటేనే శివారాధనకి మనకి ఉసిరి కొమ్మ, అరటి డొప్పలు, పూజలు, ప్రసాదాలు ఇవే కదా. మా చిలుకు ద్వాదశి ఎలా అయింది అనేది ఈ వ్లాగ్లో నేను చెప్తాను. ముందుగా మా రుబ్రోలు పత్రాన్ని హాయిగా శుభ్రం చేసుకున్నాను. మంచిగా పసుపు రాశాను. తర్వాత ఉసిరి కొమ్మని వాటిని శుభ్రం చేసుకున్నాను. తులసిదేవిని శుభ్రం చేసుకున్నాను. ఇవి అందులో పెట్టేశాను. తర్వాత మనం శుభ్రం చేసుకున్న రుబ్రోలు పత్రానికి కుంకుమ అది పెట్టుకున్నాను. తర్వాత ప్రసాదానికి వడపప్పు చలిమిడి రెడీ చేసుకుంటున్నాను. మనకి వడపప్పు చలిమిడి అనేది నార్మల్ ప్రసాదమే కదండి, అది చేసుకున్నాను. తర్వాత పిండి కలుపుకొని పిండి దీపాలకు రెడీ చేసుకుంటున్నాను. అరటి డొప్పలు ఒక 3 అరటి డొప్పలు మంచిగా నీట్గా కట్ చేసుకున్నాము. ఇలా ఈ 3 అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి దీపాలు పెట్టుకోవడానికి. 3 అరటి డొప్పలు రెడీ చేసుకున్నాము. తర్వాత మంచిగా ఫస్ట్ రౌండ్గా పిండి చేసుకొని తర్వాత వాటిని దీపాలలాగా ఒత్తుకున్నాను. మనం రౌండ్గా చేసుకున్న తర్వాత అలా మధ్యలోకి మోల్డ్ చేసుకుంటే దీపాలు ఈజీగా వచ్చేస్తాయి. సో అలా దీపాలు చేసేసుకున్నాను. ఇలా కొన్ని దీపాలు అయితే రెడీ చేసుకున్నానండి. దాని తర్వాత నేను ఉసిరికాయలని కూడా ఉసిరి దీపాలలాగా రెడీ చేసేసుకొని వాటికి గంధం కుంకుమ పెట్టుకున్నాను. ఇలా నా దీపాలన్నీ రెడీ అయిపోయాయండి. సరిపోయిన దీపాలు చేసుకున్నాను. ఇలా నా పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం ముందే రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇలా మా తులసి అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాము. పూజలు చేయడానికి ముందుగా మనకి తులసి అమ్మవారిని రెడీ చేసుకొని ఇలా మొత్తం దీపాలు, ఉసిరి దీపాలు, పిండి దీపాలు అన్నీ పెట్టుకున్నాను. పువ్వులతో అలంకరించుకొని ఆ రోజైతే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నామండి. పెద్దవాళ్ళు మనకి పూజలు ఇవి పెట్టింది అందరం కూర్చొని పూజ చేసుకోవడానికి, అలాగే ఇంట్లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని స్ప్రెడ్ చేయడానికి. నాకైతే ఆ రోజు చాలా బాగా అనిపించింది. అందరం కూర్చొని పూజ చేసుకొని మంచిగా కీర్తనలు, అర్చనలు చేసుకొని కొంచెం సేపు భజన కూడా చేసుకున్నాము. చంద్రశేఖర అష్టకం, బిల్వాష్టకం ఇవన్నీ చదువుకొని భజన చేసుకున్నాము. విష్ణు సహస్రనామాలు కూడా చదువుకున్నాము. ఆ రోజు ఇల్లంతా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఒక పాజిటివ్ వైబ్తో నిండిపోయింది. అందుకే నాకు ఈ కార్తీక మాసం చేసే పూజలన్నా ఎంతో ఇష్టం. ఒక్క దీపం వెలిగించినా ఎంతో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది అంటారు. అలాంటిది ఇన్ని దీపాలు వెలిగించి పూజ చేసుకొని హారతి ఇచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. నా చిలుకు ద్వాదశి అయితే చాలా బాగా జరిగింది. మేము చాలా బాగా భక్తి శ్రద్ధలతో చేసుకున్నాము. అందరం కూర్చొని మాట్లాడుకొని చాలా బాగా అనిపించిందండి. ఇది మా చిలుకు ద్వాదశి. నమస్కారం.